ప్రపంచం, కొత్త హీరో, కొత్త విలన్, ఆడియన్స్ కి అంతా కొత్తగా పరిచయం చేస్తుంటాడు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. అప్పుడు కేజీఎఫ్, ఇప్పుడు కాన్సార్, అందులో వీర విహారం చేసే ఓ రాంబో హీరో. ఆడియన్స్ కి భలే కిక్కిస్తుంది ఈ ఫార్ములా. పైగా ఇప్పుడు సలార్ సక్సెస్ తో ప్రశాంత్ నీల్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటా అని అందరిలోనూ ఆసక్తి కలుగుతోంది. నెక్స్ట్ వార్ ఎక్కడ జరగబోతోందా అని అంతా ఎదురు చూస్తున్నారు. తనదైన మూవీ మేకింగ్ తో ఆడియన్స్ థ్రిల్ ఫీల్ అయ్యేలా చేస్తున్నాడు ప్రశాంత్ నీల్. మాస్ ని కూడా క్లాస్ గా చూపిస్తూ తనకంటూ ట్రేడ్ మార్క్ క్రియేట్ చేసుకున్నాడు. కేజీఎఫ్ లో రాఖీబాయ్, ఇప్పుడు కాన్సార్ లో దేవాభాయ్, ఇద్దరే అన్నట్లుగా చూపించి మరోసారి ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీను ఊపేశాడు ప్రశాంత్ నీల్. సలార్ బ్లాస్టింగ్ హిట్ తో ప్రశాంత్ నీల్ నెక్స్ట్ మూవీపై అప్పుడే చర్చ మొదలైపోయింది. సలార్ ప్రమోషన్స్ టైంలోనే తన నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి అప్డేట్ ఇచ్చాడు ప్రశాంత్ నీల్. యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో మూవీని పట్టాలెక్కించే పనిలోనే ఉన్నట్టు చెప్పుకొచ్చాడు. ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేశాడు. కాకపోతే ప్రస్తుతం ఎన్టీఆర్ కొరటాల శివ డైరెక్షన్ లో దేవరా షూటింగ్ తో బిజీగా ఉన్నాడు. దేవరా ఫస్ట్ పార్ట్ ని వచ్చే ఏడాది ఏప్రిల్లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఆ తర్వాత బాలీవుడ్ మూవీ వార్ 2 లో హృతిక్ రోషన్ తో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడు ఎన్టీఆర్. 2025లో వార్ 2 రిలీజ్ కి ప్లాన్ చేసింది మూవీ టీం. సో ప్రస్తుతం ఎన్టీఆర్ చేతిలో 2 భారీ సినిమాలు ఉండటంతో సరైన టైం కోసం వెయిట్ చేస్తున్నాడట ప్రశాంత్ నీల్. ఇక సలార్ సెకండ్ పార్ట్ శౌర్యాంగ పర్వం షూటింగ్ ఇప్పటికే సగానికి పైగా కంప్లీట్ అయినట్టు తెలుస్తోంది. ఇన్ని రోజులు అటు కలికి ఇటు సలార్ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ వచ్చిన ప్రభాస్ నెక్స్ట్ సెకండ్ పార్ట్ కి కూడా అలాగే కంటిన్యూ చేసేస్తే ప్రశాంత్ నీల్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఖచ్చితంగా సలార్ పార్ట్ 2 అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉందనుకుంటున్నారు చాలా మంది. అన్నీ కుదిరితే 2024 ఎండింగ్ లో లేకపోతే 2025లోనే సలార్ సెకండ్ పార్ట్ రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉందంటున్నారు.